ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ సి చక్రం యొక్క అవుట్ సైడ్ సర్కిల్స్ డ్రా చేసుకొని పెటల్స్, ఆ తర్వాత రెక్టాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కొద్దిగా జూమ్కి వెళ్దాం. ఈ సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఫస్ట్ సర్కిల్ అనే కమాండ్ తోటి సెంటర్ పాయింట్ డిఫరెన్స్గా తీసుకొని ఫస్ట్ సర్కిల్ 58.42 mm తోటి 58.42 mm తోటి ఒక సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసాం. మళ్ళీ రిపీట్ ద కమాండ్, సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసుకున్నాం. ఆ తర్వాత 63.5 తోటి ఇంకొక సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసాం. ఆ తర్వాత రిపీట్ ద కమాండ్, మళ్ళీ సెంటర్ పాయింట్ తీసుకున్నాం. ఆ తర్వాత 66.04 తోటి ఇంకో సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత రిపీట్ ద సర్కిల్ అండ్ స్పెసిఫై ద సెంటర్ పాయింట్. ఆ తర్వాత 68.58 తోటి ఇంకొక సర్కిల్ జనరేట్ చేసుకున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, సెంటర్ పాయింట్ లొకేట్ చేస్తున్నాం. ఆ తర్వాత 71.12 తోటి ఇంకొక సర్కిల్ రిపీట్ చేసుకున్నాం. మళ్ళీ సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ తోటి 73.66 తోటి ఇంకో సర్కిల్ జనరేట్ చేసుకున్నాం. మళ్ళీ సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ తోటి 76.2 రేడియస్ తోటి ఇంకో సర్కిల్ తీసుకుందాం. టోటల్గా ఇప్పుడు మనకి సర్కిల్స్ అన్నీ కూడా పెటల్స్ విత్ స్క్వైర్స్ వీటన్ని కూడా మనకు ఉపయోగపడేటట్టు మొత్తం సెట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం జూమ్ అవుట్కి వెళ్దాం. మనకు అన్నీ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత మనకి ఏదైతే ఈ సెంటర్ లైన్ ఉందో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ అవుటర్ సర్కిల్ని బేస్గా తీసుకొని ఈ లైన్ని ఇటు ఎక్స్టెండ్ చేసేద్దాం. ఆ తర్వాత జూమ్ ఆల్ తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ లైన్ని మనం లాస్ట్ 4 లైన్స్ మనకి స్క్వేర్స్ కింద ఉపయోగపడతాయి. అలానే ఈ ఎక్స్టెండ్ అనే కమాండ్ తీసుకొని ఇది బౌండరీగా తీసుకొని ఈ సెంటర్ లైన్ కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకుందాం. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే స్క్వైర్స్ ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి ఈ 76.2 అనే అవుటర్ సర్కిల్ లాస్ట్ సర్కిల్, 73.66 అనే దాని తర్వాత సర్కిల్, ఆ తర్వాత 71.12 అనే ఈ 3 సర్కిల్స్ని టచ్ అవుతూ మనకి స్క్వైర్స్ జనరేట్ అవ్వాలి యాక్చువల్గా. ఇప్పుడు మనం సింపుల్గా ఆఫ్సెట్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 76.2 అనే ఒక తీసుకొని దాన్ని మనం ఏ లైన్ అయితే కావాలో అది అవుటర్ సైడ్ అటు, అలానే ఆ లైన్ని ఇటు సైడ్, అలానే ఈ లైన్ని ఇటు సైడ్, అలానే ఇటు పక్కకి మనం 4 పక్కలకి ఆఫ్సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే ఆఫ్సెట్ కమాండ్ తోటి 73.66 అనే డైమెన్షన్కి 4 వైపులా ఆఫ్సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేసుకుని ఇటు పక్కకి, ఈ లైన్ సెలెక్ట్ చేసుకుని ఇటు పక్కకి, అలానే ఈ లైన్ సెలెక్ట్ చేసి టాప్కి, అలానే ఈ లైన్ సెలెక్ట్ చేసి బాటమ్కి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు 2 లైన్స్ జనరేట్ అని ఇంకా థర్డ్ లైన్ కావాలి మనకి, అది 71.12 తోటి. మళ్ళీ ఆఫ్సెట్ అనే కమాండ్ రిపీట్ చేసి 71.12 తోటి మనం ఈ లైన్ని ఇటు పక్కకి, ఈ లైన్ని ఇటు పక్కకి, ఆ తర్వాత ఈ లైన్ని ఇటు పక్కకి, ఆ తర్వాత ఈ లైన్ని ఇటు పక్కకి మనం ఆఫ్సెట్ చేసుకున్నాం. దీంతో మనకి ఈ 3 లైన్స్ కూడా జనరేట్ అయింది. పోతే మనకి టోటల్గా మనం కన్స్ట్రక్ట్ చేసిన వాటిలో
2 ఇంచెస్ ఒకటి, 2.3 ఇంచెస్ ఒకటి, 2.5 ఇంచెస్ ఒకటి, 2.6 ఇంచెస్ ఒకటి, తర్వాత 2.7 ఇంచెస్ ఒకటి. ఆ తర్వాత మనం ఏవైతే 3 ఇంచెస్, 2.8, 2.9తో కన్స్ట్రక్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ సర్కిల్స్ని మనం టర్మినేట్ చేసుకోవచ్చు. ఆ సర్కిల్స్ని మనం టర్మినేట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి ఈ నెక్స్ట్ సర్కిల్ మూడోది, ఈ 3 సర్కిల్స్ని మనం అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్లియర్గా ఉంటుంది. సో కాబట్టి అరేంజ్ అనే కమాండ్ ఉపయోగించి ఈ సర్కిల్ని ఈ సర్కిల్ని ఈ సర్కిల్ని రిమూవ్ చేసినట్లయితే ఇప్పుడు మనం జూమ్ ఆల్లోకి వస్తే కరెక్ట్గా మనకి ఆ లైన్స్ అనేవి మనకు క్లియర్గా కనపడతాయి. అలానే మనకి ఎక్స్టెన్షన్గా ఉన్న ఈ సెంటర్ లైన్స్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే మనకు అడ్డం లేకుండా ఈ కొద్దిగా జూమ్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఈ అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ మధ్యలో ఉన్న వాటిని ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని మనం ఆల్ అనే కమాండ్ ఉపయోగించకుండా ఈ బౌండరీ, ఈ బౌండరీ, ఆ తర్వాత ఈ బౌండరీ, ఆ తర్వాత ఈ బౌండరీ అండ్ ఇన్నర్ సర్కిల్ని మనం బేస్గా తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి అంటే ఎంటర్ కీ కొట్టి ఈ మధ్యలో లైన్ని తీసేయచ్చు. మనం ఈ మధ్యలో లైన్ ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు మనకి కొద్దిగా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇవి అడ్డం లేకుండా ఉంటాయి మనకి. ఆ తర్వాత ఈ కార్నర్స్ అనేవి మనకు ఒకటి ఉన్నాయి. ఈ కార్నర్స్ని క్లియర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనం ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించి ఇప్పుడు మనం ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆల్ అనే కమాండ్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఎంటర్ కీ కొట్టి మనం ఎక్కడైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నామో బేసిక్గా వాటిని రిమూవ్ చేసేద్దాం. ఆటోమేటిక్గా ఈ కార్నర్స్లో మనకి ఇవి రెండు అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అలానే ఈ ఎడ్జ్లో కూడా వచ్చేద్దాం మనం. సో బేసిక్గా మనకి ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ కూడా బ్రేకప్ అవ్వాలి మనకి. ఇవి ఏవైతే మనకి యాక్చువల్గా ఇక్కడ ఈ పాయింట్ ఇలా వెళ్ళాల్సింది. సో మనం అండు అని ప్రెస్ చేసినట్లయితే ఎస్కేప్ కొట్టి మనం అండు చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతాం. ఒకసారి మనం మళ్ళీ క్లియర్గా వీటిని కరెక్ట్గా ట్రిమ్ చేసుకుందాం. కరెక్ట్ జూమ్ తీసుకుందాం. మనం కరెక్ట్గా జూమ్ తీసుకునేటప్పుడు లేదు మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు జూమ్లో విండో అనే ఆప్షన్ ఉపయోగించుకొని జూమ్ అనే కమాండ్ వాడి దాంట్లో డబ్ల్యూ అనే జూమ్ కొట్టి ఎంటర్ కీ కొట్టి తర్వాత డబ్ల్యూ కొట్టి ఎంటర్ కీ కొట్టి ఒక్కొక్క కార్నర్ని మనం ట్రిమ్మింగ్ చేసుకుందాం. ఫస్ట్ ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగిద్దాం. ఆల్ అనే కమాండ్ కొట్టి ఎంటర్ కీ కొడదాం. ఆ తర్వాత ఇది ఇలా రావాలి కాబట్టి ఈ పాయింట్ తీసేద్దాం. ఇది ఇలా రావాలి కాబట్టి ఈ పాయింట్ తీసేద్దాం. ఆ తర్వాత ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని దీన్ని రిమూవ్ చేసినట్లయితే మనకి క్లియర్గా ఈ ఎడ్జ్ ఓకే అవుతుంది. ఆ తర్వాత జెడ్ ఆల్ అనే కమాండ్ ఉపయోగించి బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. అలానే మళ్ళీ జెడ్ అని కొట్టి ఎంటర్ కొట్టి డబ్ల్యూ కొట్టి ఎంటర్ కీ కొట్టి ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆల్ అనే కమాండ్ని ఒకసారి ఎంటర్ కీ కొట్టి మనం ఏదైతే ఇప్పుడు ఈ లైను ఇక్కడ ప్లస్ ఇక్కడ బ్రేకప్ అవ్వాలి, ఈ లైను ఇక్కడ ప్లస్ ఇక్కడ బ్రేకప్ అవ్వాలి. ఆ తర్వాత ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఈ లైన్ని క్లియర్గా డిలీట్ చేసుకుంటాం. మళ్ళీ జూమ్ ఆల్లోకి వెళ్తున్నాం. ఆ తర్వాత జూమ్ డబ్ల్యూ అంటున్నాం, అంటే జూమ్ విండోకి వెళ్తున్నాం. ఆ పోర్షన్ వరకు జూమ్లోకి వస్తున్నాం. ఆ తర్వాత ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆల్ అనే కమాండ్ ఉపయోగించి మళ్ళీ ఎంటర్ కీ కొట్టుకుంటున్నాం. ఇక్కడ ఈ లైన్ ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఆ తర్వాత ఈ లైను బ్రేకప్ అవ్వాలి. ఆ తర్వాత ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని మనకి ఏదైతే ఎక్సెస్గా మిగిలిపోతున్నాయో ట్రిమ్ కాకుండా వాటిని రిమూవ్ చేసుకుంటాం. ఆ తర్వాత జూమ్ ఆల్తో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం.
మళ్ళీ రిపీట్గా జూమ్ అని కొట్టి ఎంటర్ కొట్టి డబ్ల్యూ కొట్టి ఎంటర్ కీ కొట్టి మనకు కావాల్సిన కార్నర్ని జూమ్ చేసుకుంటాం. మళ్ళీ తిరిగి మనం ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆల్ అని కొట్టి ఎంటర్ కీ కొట్టిన తర్వాత సో ఇక్కడ ఈ రెండింటిని ట్రిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని ట్రిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంటర్ కీ కొట్టి ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించి ఈ ఎక్సెస్గా ఉన్న 2 లైన్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత జూమ్ ఆల్ అనే కమాండ్ ఉపయోగిస్తే ఇప్పుడు మనకు నీట్గా ఆ 3 స్టెప్స్ క్లియర్గా మనకి కనబడుతుంది. సో పోతే అక్కడ సెంటర్ నుంచి ఎంతవరకు మనకి బ్రేకప్ అవ్వాలి అనేది మనం ఈ 16 పార్ట్స్ చేసినప్పుడు పెటల్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో దాని డిస్టెన్స్కి ప్యారలల్గానే ఇది బ్రేకప్ అవుతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని 16 ఈక్వల్ పార్ట్స్ కింద 8 ఈక్వల్ పార్ట్స్ కింద మనం డిస్పర్స్ చేసుకుందాం ఫస్ట్. సో దీనికి జూమ్ అనే కమాండ్ విండో అనే కమాండ్ ఉపయోగించి ఏదో ఒక కార్నర్ని రిఫరెన్స్గా చేసుకుందాం. ఆ తర్వాత లైన్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఈ పాయింట్ నుంచి ఏదైతే అవుటర్ సర్కిల్ మీదకి జాయిన్ అవుతుందో అంటే క్వాడ్రేటిక్ పాయింట్కి ఎగ్జాక్ట్లీ మనం మ్యాచ్ చేస్తూ ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా జూమ్ అవుట్లోకి వచ్చి మనం ఇప్పుడు మనం అరే అనే కమాండ్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ లైన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఎంటర్ కీ కొట్టుకొని దీన్ని పోలార్లో అంటే రౌండ్గా తిప్పాలి కాబట్టి ఇది పోలార్ అంటాం. స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆరే అన్నప్పుడు ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాయింట్ కింద తీసుకోవాలి. జూమ్లోకి వెళ్ళి మనం ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి ఎన్ని ఐటమ్స్ అయితే కావాలో ఇక్కడ మనకి 8 to 16 పెటల్స్ కావాలి. సో కాబట్టి మనం 16 తీసుకుంటే ఐటమ్స్ మనకి సరిపోతుంది. 16 తీసుకొని ఆటోమేటిక్గా 16 ప్లేస్ అయిపోతాయి. దెన్ కమాండ్ ఎంటర్ కీ కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 16 పెటల్స్ వచ్చేసినాయి. ఈ 16 పెటల్స్లో నుంచి మనకు ఆ స్ట్రైట్ లైన్ ఎక్కడ బ్రేకప్ అవుతుంది అనేది తెలియాలంటే నేను అనుకున్న ప్రకారం ఏదైతే ఈ బిట్వీన్ ఆఫ్ 16 పెటల్స్ మధ్యలో నుంచి లైన్ ఏదైతే జనరేట్ అవుతుందో అంటే లైక్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. ఆ లైను ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి ప్యారలల్గా ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి ప్యారలల్గా ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ థింగ్ ఇటుపక్క కూడా ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి ప్యారలల్గా ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఒక ఇంటర్సెక్ట్గా నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద బేసిక్ విడ్త్ అని నేను అనుకుంటున్నాను, నేను చూసిన డ్రాయింగ్ ప్రకారం. సో ఆల్ అనే ట్రిమ్మింగ్ కమాండ్ ఉపయోగించి ఎంటర్ చేసుకొని మనం ఈ బిట్వీన్ ఉన్న లైన్స్ని మనం రిమూవ్ చేసుకున్నట్టయితే ఇటుపక్క వరకు మనకి సో ఏవైతే మనం తీసేయంగా మిగిలిన లైన్స్ని ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఇన్ బిట్వీన్ దిస్ లైన్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్ వీ కెన్ రిమూవ్. అలానే మనం దీన్ని ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేసామో అలానే అదర్ పోర్షన్స్లో కూడా దాని నుంచి 2 లైన్స్ జనరేట్ చేసుకొని ఇది కరెక్టా కాదా అనేది నాకు పూర్తిగా తెలియదు. బట్ కాకపోతే నేను డ్రాయింగ్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ స్ట్రైట్గా చూసినప్పుడు వాటికి కరెక్ట్గా కోయిన్సైడ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. రెండు పక్కల కూడా ఎట్లా చూసినా కానీ స్కేల్ పెట్టి అలానే జనరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో నాకు ఇచ్చిన డైమెన్షన్స్లో ఎక్కడా కూడా వాటి గురించి క్లియర్గా లేదు. అందుకని నేను దీన్ని రిఫరెన్స్గా తీసుకొని వీటిని ట్రిమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత వీటిలో ఎక్సెస్గా మిగిలిన వాటిని ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఏవైతే మనం టెంపరీగా ఎక్స్టెండ్ చేసుకున్నామో లైన్స్ని స్ట్రైట్గా
ఆ లైన్స్ కాడ ఉన్న వాటిని మొత్తాన్ని రిమూవ్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు ఈ 3 లైన్స్ మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం 3 లైన్స్ తీసుకున్నాం. ఫస్ట్ 3, నెక్స్ట్ 3, 2.9 ఇట్స్ ఏ మిడిల్ లైన్ and 2.8 is the edge line. Then how much will be extension అనేది ఇక్కడ ఎంత సైజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి అవి వాటిని మనం ఒక 3 ఇంచెస్ లాస్ట్ది కాబట్టి 3.1 ఇంచెస్కి ఇంకొక సో 0.1 ఇంచ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే మనకి 0.1 అంటే 2.54 ఆఫ్సెట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా లైన్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి లైన్ అనే కమాండ్ ఆఫ్సెట్ అనే కమాండ్ ఉపయోగించుకొని 2.54 0.1 ఇంచెస్ అంటే సో దీన్ని ఇటుపక్కకి ఎక్స్టెన్షన్ చేసుకున్నాం, దీన్ని ఇటుపక్కకి ఎక్స్టెన్షన్ చేసాం, దీన్ని టాప్కి, దీన్ని కూడా టాప్కి ఎక్స్టెన్షన్ చేసాం, దీన్ని టాప్కి ఎక్స్టెన్షన్ చేసాం, దీనికి టాప్కి ఎక్స్టెన్షన్ చేసాం, దీన్ని కూడా బయటికి ఎక్స్టెన్షన్ చేసాం, దీన్ని కూడా బయటికి ఎక్స్టెన్షన్ చేసాం. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ చేసిన లైన్స్ మనకి ఎలా బ్రేకప్ అవ్వాలనేది ఇక్కడ బేసిక్ పాయింట్. దీనికి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ ఆఫ్ ది లైన్ని మనం ఆఫ్సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఫస్ట్ నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లైన్ అనే కమాండ్ తీసుకొని ఫస్ట్ ఈ ఒక ఎడ్జెస్ నేను చూపిస్తున్నాను క్లియర్గా మీకు. జూమ్లోకి వచ్చాను, ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ 2.7, 2.8, 2.9, 3 ఇంచెస్ ఇవి. అంటే ఈచ్ వన్కి వచ్చేసి 0.1 ఇంచెస్ 0.1 ఇంచెస్ వేరియేషన్ ఉంది మనకి. 0.1 ఇంచెస్ అంటే 2.54. సో కాబట్టి ఇక్కడ మనం ఆఫ్సెట్ అనే కమాండ్ ఉపయోగించుకొని 2.54 తోటి ఏదైతే మనం ఈ లైన్ని కన్స్ట్రక్ట్ చేసామో దీన్ని ఇటుకి, అదే లైన్ని ఇంకొక లైన్ని ఇటుకి మనం వేసుకున్నట్లయితే, దీన్ని కూడా ఇటుకి, దాన్ని కూడా ఇటుకి వేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆల్ అనే కమాండ్ ఉపయోగించి ఎంటర్కి కొట్టి మనకి ఈ లైన్ అవసరం లేదు, అలానే ఈ లైన్ అవసరం లేదు. ఆ తర్వాత ఈ ట్రాక్ ఇలా వెళ్ళిపోవాలి మనకి, అలానే ఈ ట్రాక్ ఇలా వెళ్ళిపోవాలి. సో దీంట్లో కూడా మనం చూసుకుంటే ఇది ఇక్కడ బ్రేకప్ అవ్వాలి, ఇది ఇక్కడ బ్రేకప్ అవ్వాలి. సో ఆ తర్వాత మనం ఏదైతే ఎక్సెస్గా మిగిలిపోయినాయో ఆ లైన్స్ని ఎరేజ్ అనే పాయింట్ తోటి ఆ 4 పాయింట్స్ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ వాల్ అనేది మనకు కన్స్ట్రక్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఆ సైడ్ ఎలా చేసామో మనం ఆ రిమైనింగ్ పోర్షన్ ఇటుపక్క కూడా వచ్చేసి సో ఫస్ట్ లైన్ అనే కమాండ్ తీసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి జాయిన్ చేసాం. ఆ తర్వాత లైన్ కమాండ్ తోటి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి జాయిన్ చేసాం. ఆ తర్వాత ఆఫ్సెట్ అనే కమాండ్ ఉపయోగించి 2.5 తోటి 1, 2 లైన్స్ వేసుకున్నాం. ఇటుపక్కకి 2.54, 2.54 తోటి. ఆ తర్వాత ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించి ఆల్ అని ఎంటర్కి కొట్టిన తర్వాత ఇక్కడ మనం కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బ్రేకప్ అవుతుంది. ఇక్కడ రెండో దాంట్లో వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేకప్ అవుతుంది. సో కాబట్టి ఇటుపక్క కూడా అలానే ఈ లైన్ నుంచి ఈ లైన్కి బ్రేకప్ అవుతుంది, అలానే ఈ లైన్ నుంచి ఈ లైన్కి బ్రేకప్ అవుతుంది. ఆ మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటిని ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని
సో యాక్చువల్గా మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం, అండూ చేసుకుందాం. మనం ఏదైతే అరేంజ్ చేసామో అది బ్యాక్ వస్తే మళ్ళీ అండూ చేసుకుందాం. సో ఇక్కడ లిజన్ టు కేర్ఫుల్లీ. సో ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించాం, ఆల్ అని కొట్టాం, ఎంటర్కి కొట్టాం. ఆ తర్వాత ఫస్ట్ ఈ ఎడ్జ్ని తీసేస్తే ఫస్ట్ మన క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ అవ్వాలి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు లెట్ us క్లియర్. ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని మనకి మిడిల్లో ఏవైతే మిగులుతున్నాయో వాటిని నీట్గా అరేంజ్ చేసేసుకుంటే మనకి ఇంతవరకు ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక మనకి మధ్యలో ఇటుపక్క మనకు ఉన్నాయి. వీటి రెండింటిని ఒకేసారి మనం లైన్ అనే కమాండ్ తోటి జాయిన్ చేసేసుకుందాం. రిపీట్ కమాండ్, జాయిన్ ద 4 lines, ఆ తర్వాత ఆఫ్సెట్ అనే కమాండ్ ఉపయోగించి 2.54 తోటి ఈ లైన్ని సెలెక్ట్ చేసుకుని 1 2, నెక్స్ట్ ఈ లైన్ని 1 2 1 1 2 అండ్ 2 కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. దెన్ కొద్దిగా జూమ్లోకి వెళ్దాం, వీటిని ఇంకా క్లోజ్గా వస్తుంది. ట్రిమ్ అనే కమాండ్ ఉపయోగించుకుందాం. ఆ తర్వాత ఆల్ అనే కమాండ్ ఉపయోగించి ఎంటర్కి కొడదాం. సో ఫస్ట్ ఈ అవుటర్ ఎడ్జెస్ తీసేద్దాం, దట్స్ క్లియర్గా ఉంటుంది మనకి. ఇది వెళ్ళిపోయిందంటే మన బౌండరీ వర్క్ క్లియర్ కనబడుతుంటుంది మనకి. సో అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బ్రేకప్ అవ్వాలి, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బ్రేకప్ అవ్వాలి, అలానే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బ్రేకప్ అవ్వాలి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బ్రేకప్ అవ్వాలి. సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ పాయింట్స్ ఎక్కడైతే నేను క్లిక్ చేస్తున్నానో అది కూడా ఇప్పుడు నేను చేసేది చాలా క్లోజ్గా జూమ్లోకి వచ్చి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చాలా కేర్ఫుల్గా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించి ఏవైతే మనకి ఎక్సెస్ లైన్స్ మిగిలిపోయినాయో ఆ లైన్స్ అన్నిటిని చూజ్ చేసేసుకొని ఎక్కడైతే మనకి ఎక్సెస్ ఉన్నాయో వాటి మొత్తాన్ని చూజ్ చేసుకొని ఒకేసారి ఎంట్రీకి కొట్టేస్తే మొత్తం ఎగ్జిట్ అయిపోతాయి. సో ఇక్కడ ఒక లైన్ ఎక్స్ట్రా డిలీట్ అయిపోయింది మనకి. సో ఆ లైన్ని మళ్ళీ మనం తీసుకుందాం. ఆ తర్వాత లోపల ఉన్న ఎరేజ్ అనే కమాండ్ తోటి ఆ ఒక్క పాయింట్ని ఎరేజ్ చేసేద్దాం. సో ఇప్పుడు జూమ్ అవ్వాలంటే మనకి ఎడ్జెస్ మొత్తం ఫినిష్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం పెటల్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ పెటల్ని డ్రా చేసేటప్పుడు అవుటర్లో ఒక ఇన్నర్ పెటలు, ఇంకొకటి తర్వాత పెటలు, ఆ తర్వాత 1 2 3 సర్కిల్స్ ఉండాలి మనకి. ఆటోమేటిక్గా మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పెటల్ని నీట్గా డ్రా చేసుకుంటే రిమైనింగ్ పెటల్స్ని మనం ఆఫ్సెట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం మనం పెటల్ గీసేటప్పుడు బాగా దగ్గరగా ఉంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి 8 పెటల్స్ 16 పెటల్స్ కావాలి. ఫస్ట్ మనం ఒకసారి అవుటర్లోకి వెళ్ళి ఎలా గీస్తే మనకి ఇక్కడి నుంచి ఇది మొత్తం ఒక పెటల్ అనుకుంటే ఇది 2వ పెటలు, ఇది 3వ పెటలు, 4 5 6 7 8 పెటల్స్ అవుతాయి. ఆ తర్వాత పైన వాటిని మనం ఇంకా స్ప్లిట్ చేసుకొని 16 పెటల్స్కి వేయచ్చు. సో కాబట్టి మనం ఫస్ట్ ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ కొద్దిగా జూమ్లోకి వద్దాం. ఇప్పుడు ఈ పెటలు డ్రా చేసేటప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా డ్రా చేసి ఉండే మనకి. సో మ్యాక్సిమం మనకి కరెక్ట్గా వచ్చేంత వరకు మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకొని సో ఫస్ట్ పెటల్ కొద్దిగా హైట్ లేసి
ఆ తర్వాత నుంచి కొద్దిగా డౌన్ అవుతున్నట్టుగా మనకి డ్రాయింగ్లో కనబడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను తీసుకున్న పాయింట్ కరెక్ట్గా లేదు, అందుకని మళ్ళీ అండూ తీసుకుంటున్నాను. ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ నేను ఆర్క్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ తీసుకుంటాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంతవరకు అంటే ఇంకా కూడా కొద్దిగా కిందకుంటే ఇంకా బాగుండేదేమో. సో ఓకే, ఇప్పుడు మనం ఇలా గీసుకున్న తర్వాత ఇంకొక ఆర్క్ అనే కమాండ్ తీసుకొని ఈ పాయింట్ని డిఫరెన్స్గా తీసుకొని కొద్దిగా కిందకు జరుగుతూ పైకి తీసుకున్నట్టయితే మనకి ఇంచుమించుగా పెటల్ షేప్ బాగానే వచ్చింది. దీన్ని మనం మిర్రర్ కమాండ్ ఉపయోగించుకొని ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీ కొట్టుకొని సో బేస్ పాయింట్ నుంచి మళ్ళా తిరిగి అదే బేస్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చినట్లయితే సోర్స్ ఆబ్జెక్ట్ డిలీట్ చేయకూడదు కాబట్టి నోలో నుంచి కొట్టినట్టయితే మనకి పెటల్ కరెక్ట్గా నీట్గా ఏర్పడ్డది. సో ఇప్పుడు ఈ పెటల్ని మనకి చుట్టూ 16 పార్ట్స్ కింద మనకి 8 పార్ట్స్ కింద రావాలి కాబట్టి 8 పెటల్స్ రావాలి కాబట్టి మనం వీటిని యారే అనే కమాండ్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత అది పోలార్ కింద మనం సెలెక్ట్ చేసుకొని సో దాని యొక్క సెంటర్ పాయింట్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ని స్పెసిఫై చేసుకొని మనకి ఎన్ని అయితే పెటల్స్ కావాలి, యాక్చువల్గా 8 పెటల్స్ కావాలి. ఇక్కడ 8ని మనం ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి 8 పెటల్స్ సెట్ అయిపోతాయి. ఎంటర్ కీ కొట్టేస్తే మనకు 8 పెటల్స్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మనం 16 పార్ట్స్ చేసాం ఫస్ట్ మనం బేసిక్గా. మనం ఇప్పుడు ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించి ఈ లైన్స్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకొని మరలా తిరిగి ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. క్వాడ్రాటిక్ పాయింట్ అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. లైన్ బెండ్ లేకుండా స్ట్రైట్గా క్వాడ్రాటిక్ పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం యారే అనే ఒక ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు వాడుతుంది పోలార్ కాబట్టి పోలార్ అని టైప్ చేద్దాం. సెంటర్ పాయింట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఇందాక 16, ఇప్పుడు 32 తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా వాటి యొక్క సెంటర్ పాయింట్స్లో మనం పెటల్ గీయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఎంటర్ కీ కొట్టాం. నెక్స్ట్ పెటల్ కనెక్ట్ చేయడానికి మనం కొద్దిగా జూమ్లోకి వెళ్దాం. ఏ ఏరియాలో అయితే మనం పెటల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో కొద్దిగా జూమ్లోకి వెళ్దాం. అలానే మళ్ళీ ఆర్క్ అనే కమాండ్ ఉపయోగించుకొని సో ఎక్కడైతే మనం పెటల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ ఆర్క్ అనేది మనం ఒక ఎక్స్పీరియన్స్ మీద దాంతో గీసేదే కానీ ఎగ్జాక్ట్లీ దీనికి ఎక్కడ డైమెన్షన్స్ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనం మనకి విజిబిలిటీలో పెటల్ కరెక్ట్గా వచ్చిందనిపిస్తే దాన్ని మనం వర్క్ చేసుకోవచ్చు. పోతే ఇప్పుడు మనం మిర్రర్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఈ పెటల్ని కూడా రిఫరెన్స్ పాయింట్ ఈ బేస్ పాయింట్ తీసుకొని తిరిగి మరలా ఈ సెంటర్ పాయింట్కి ఇచ్చినట్లయితే ఇక్కడ పెటల్ కూడా మనకు అరేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఎరేజ్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఇప్పుడు మనకి లైన్స్ అవసరం లేదు. సో లైన్స్ మొత్తం రిమూవ్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా జూమ్ అవుట్లోకి వెళ్దాం. మనం జూమ్ అవుట్లోకి వెళ్ళిన తర్వాత ఈ పెటల్ మనం యాక్చువల్గా 8 వేసాం, ఇప్పుడు 16 పెటల్స్ కావాలి మనకి. సో కాబట్టి మనకి అరే అనే కమాండ్ ఉపయోగించుకొని ARRAY అరే అనే కమాండ్ ఉపయోగించుకొని ఈ పెటల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఎంటర్ కీ కొడదాం. దీన్ని పోలార్లో అరేంజ్ చేయాలి కాబట్టి పోలార్ అని తీసుకున్నాం. ఆ తర్వాత బేస్ పాయింట్ సెంటర్ని కరెక్ట్గా జూమ్లోకి వెళ్ళి సెంటర్ పాయింట్ తీసుకుందాం.
ఆ తర్వాత మనకి 16 పెటల్స్ కావాలి కాబట్టి 16 అని ఎంటర్ కీ కొడదాం. ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ జూమ్లోకి వెళ్ళి చూసుకుంటే 16 పెటల్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఎంటర్ కీ కొట్టేసేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అన్ని పెటల్స్ వచ్చేసి, సో మనం ఏమైతే కన్స్ట్రక్ట్ చేసామో ఆ కన్స్ట్రక్ట్ చేసినవన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పెటల్స్కి మనం ఏ కలర్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది మన దగ్గర అంతకుముందు మనం గీసిన వాటికి ఏ కలర్స్ ప్రొవైడ్ చేసాడో ఒకసారి చూసుకుందాం. దాని ప్రకారం మనం కూడా ఆ కలర్స్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఒకదానికి లైట్ కలర్, ఒకదానికి థిక్ బ్లూ కలర్ ప్రొవైడ్ చేశారు. సో అలానే మనం కూడా పెటల్స్కి అలానే కలర్ ప్రొవైడ్ చేసుకుందాం. ఆటోమేటిక్గా మనం ఈ శ్రీచక్రాన్ని పూర్తిగా గీయటాన్ని నేర్చుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏ పెటల్కి అయితే మనం కలర్ వేయాలనుకున్నామో అటువంటిప్పుడు హ్యాచ్ అనే కమాండ్ ఉపయోగించుకుంటాం. ఈ హ్యాచ్ అనే కమాండ్లో సాలిడ్ సెలెక్ట్ చేసుకొని మనం ఫస్ట్ బేసిక్గా వైలెట్ కలర్ ఒకటి వేసి ఉంది దాంట్లో. సో కాబట్టి మనం కూడా సియాన్ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఈ సెలెక్ట్ చేసుకొని ఈ పెటల్స్లో మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఈ పెటల్స్లో ఏదైతే మనకి ఫిల్ కాకుండా వస్తుందో అవి ఎడ్జెస్ కాంటాక్ట్ కాకపోయిన అట్లా వస్తాయి మనకి. సో అలా కాని వాటిని మనం చూసి వాటి ఎడ్జెస్ కరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, అదే ఇబ్బంది లేదు. అలానే ఇప్పుడు నెక్స్ట్ కలరు దీని వరకు ఎంటర్ కీ కొట్టేద్దాం. మనం కొద్దిగా జూమ్లోకి వెళ్ళి ఈ హ్యాచ్ అనే కమాండ్ తోటి సాలిడ్ సియాన్ సెలెక్ట్లో ఉండాలి. హ్యాచ్లో మనం హ్యాచ్ అనే కమాండ్ తీసుకొని సియాన్ కలర్లో ఉన్నాం. ఇప్పుడు సియాన్ తోటి మనం ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే జూమ్లో ఉన్నాం కాబట్టి మనం క్లారిటీగా పాయింట్ టు పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ పాయింట్ అయితే మనకు రైజ్ అవుతుందో అండూ చేసేయచ్చు. ఒకసారి మనం జూమ్ అవుట్లో వద్దాం. సో కాబట్టి ఇవి లైన్స్ మనకి ఎక్కడో బౌండరీలో టచ్ కావటం లేదు. దానివల్ల మనకి హ్యాచ్ అనే పాయింట్ అవుటర్ లైన్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఎక్కడనేది మనం కొద్దిగా వాటిని ఎడ్జెస్ట్ని చూసుకోవాలి. సో ఇటువంటి ఇబ్బంది ఏదైనా ఉన్నప్పుడు మనం సింపుల్గా హ్యాచ్ అనే కమాండ్ ఉపయోగించుకొని మన సియాన్ కలర్ తీసుకున్నాం. ఇక్కడ పిక్ పాయింట్స్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఇన్నర్ పాయింట్స్ వరకు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎంటర్ కీ కొట్టేస్తే కమాండ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా అన్ని పెటల్స్ సరిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అదే BH కమాండ్ తోటి బ్లూ కలర్ తీసుకున్నాం. ఇప్పుడు పిక్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏవైతే మనకి పిక్ పాయింట్స్ ఉంటున్నాయో ఆ పాయింట్స్లో ఇమీడియట్లీ మనం క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ ఫిల్ అవుతాయి. జాగ్రత్తగా మీరు ఆ పాయింట్స్లో పికప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంకెక్కడ గ్యాప్ ఉండేది చూసుకోండి. ఈ పాయింట్లో నెక్స్ట్ ఈ పాయింట్లో ఫిల్ చేసేయండి. ఇప్పుడు మనం పరిపూర్ణంగా ఈ
శ్రీచక్రాన్ని కంప్లీట్ చేసాం. ఒకసారి మనం జూమ్ ఆల్ అనే కమాండ్ ఉపయోగించుకొని దీన్ని కరెక్ట్గా ఒక పొజిషన్కి మూవ్ చేసుకుందాం. సో ఆ తర్వాత మనం ఏదైతే మూవ్ చేసుకున్నామో డిస్ప్లేస్మెంట్ పాయింట్ అయిపోయింది. దీన్ని ఇక్కడితో మనం